క్రీస్తునందు ప్రియులైన మీ అందరికీ మరొకసారి మన మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామంలో నా యొక్క హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వర్లరా, మరి ఈరోజు కూడా ఒక విలువైనటువంటి సందేశము దేవుని యొక్క వాక్యం నుండి మనం ఆలోచన చేద్దాం. మరి ఈ మధ్య కాలంలో మరి మనం చూడగలిగితే సోషల్ మీడియాలో ఒక విషయం గురించి వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి క్రైస్తవ్యంలో. మరి వింటున్న అనేక మంది ఏది వాస్తవమో తెలుసుకోలేని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. మరి అనేక మంది సందేహంలో ఉన్నారు కాబట్టి వారి యొక్క సందేహాన్ని నివృత్తి చేయడానికి ఈ యొక్క సందేశాన్ని మేము ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. ఆరాధనలో వాయిద్యాలు వాయించకూడదా? ఈ యొక్క అంశంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు మనకున్నాయి. వాటికి సమాధానాలు కూడా మనము దేవుని యొక్క వాక్యముల నుండి ఆలోచించేద్దాం. మరి ప్రియులరా, ఈరోజు వాక్యాన్ని బోధిస్తున్న అనేకులకు దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క మనస్సు సరిగా అర్థం కాలేదని మనం చెప్పచ్చు. ఎందుకంటే ఎవరు నమ్మిన సిద్ధాంతాన్ని, లేకపోతే ఎవరు నమ్మినటువంటి బోధని, అంటే వాళ్ళు చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమైనటువంటి విషయాల్ని దేవుడు ఆమోదిస్తాడా లేదా అనే ఆలోచన లేకుండా వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు బలపరుచుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటము అంత ఇంత కాదు. వాళ్ళు చెబుతున్నవి, వాళ్ళు చేస్తున్న బోధ, వాళ్ళు చెబుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుడు ఆమోదిస్తాడా అనేది ఎవరు కూడా ఆలోచన చేయటం లేదు. దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎవరు కూడా తెలుసుకోలేక అనేక మంది వాళ్ళ ఇష్టానుసారంగా బోధిస్తూ ఉన్నారు, లేకపోతే వాళ్ళు నమ్మిన దాన్ని బోధిస్తున్నారు. ప్రియులరా, దేవుడు న్యాయవంతుడు అంటూనే యుగ యుగాలు అంటే కాలమే లేని ఒక భయంకరమైనటువంటి అగ్నిగుండంలో యుగయుగాలు మనుషులని బాధ పెడతాడు అని కొంతమంది బోధిస్తూ ఉన్నారు. మరికొంతమంది మాతో ఉంటేనే పరలోకం వెళతారు అని బోధిస్తూ ఉన్నారు. మరికొంతమంది సంఘానికి క్రీస్తు పేరు ఉంటేనే పరలోకానికి వెళతారు అని బోధిస్తూ ఉన్నారు. ఇలా మనం చూడగలిగితే దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ఉద్దేశము అర్థం కాక వారు నమ్మినటువంటి సిద్ధాంతాలని, బోధల్ని బలపరుచుకోవడానికి ఈరోజు అనేక మంది పాటుపడుతూ ఉండటం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ మధ్యకాలంలో మరి ఆరాధనలో వాయిద్యాలు వాయించవచ్చా అనే ప్రశ్న మనం చూడగలిగితే దీనికి మనకి వినిపిస్తున్న సమాధానము వాయించకూడదు. ఎందుకు వాయించకూడదు అంటే దానికి అనేకమైనటువంటి సమాధానాలు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ విషయం గురించి మనము ఆలోచించేద్దాం. కొన్ని ప్రశ్నలు మనము చూడగలిగితే వాయించకూడదు, ఆరాధనలో వాయిద్యాలు వాయించకూడదు, కేవలము గాత్ర సంగీతాన్ని మాత్రమే, కనీసము చప్పట్లు కూడా కొట్టడానికి వీల్లేదు. ఒకవేళ వాయిద్యాలు వాయించిన, చప్పట్లు కొట్టినా అది ఆజ్ఞ అతిక్రమం. ఆజ్ఞ అతిక్రమము పాపము అయితే పాపులకు పరలోకంలో చోటు లేదు. అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆరాధనలో వాయిద్యాలు వాయించిన, చప్పట్లు కొట్టిన పరలోకం లేదు, దేవుడు పరలోకం ఇవ్వడు, వాళ్ళకి నరకం.
ప్రియులారా, మనము ఒకంత తీవ్రంగా ఆలోచించగలిగితే చప్పట్లు కొట్టినందుకు నరకం అంటున్నారు, వాయిద్యాలు వాయించినందుకు నరకము అంటున్నారు. దేవుడు వీళ్ళకి ఎలా కనిపిస్తున్నాడో మనకు అర్థం కావటం లేదు. దేవుణ్ణి ఎలా చూపించాలనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి. కాబట్టి వాయిద్యాలు వాయించకూడదు అని చెబుతున్న వాళ్ళ సమాధానాలు మనం చూడగలిగితే ఒకంత ఆశ్చర్యం అనిపిస్తుంది. మొట్టమొదటిగా, పాత నిబంధనలో ధర్మశాస్త్రము క్రింద వాయిద్యాలను దేవుడు అనుమతించాడు, కానీ నూతన నిబంధనలో దేవుడు వాటిని అనుమతించలేదు అంటున్నారు. ఇక్కడ మనం ఆలోచించగలిగితే, అంటే వాయిద్యాలు వాయించడము ఆజ్ఞ అతిక్రమము అయితే పాత నిబంధనలో మాత్రం దేవుడు వాటిని అనుమతించాడు. నూతన నిబంధనకు వచ్చేసరికి దేవుడు వాటిని అనుమతించడం లేదు. కాబట్టి మనం వాయిద్యాలు వాయించకూడదు. ప్రియులారా, వాస్తవానికి వాయిద్యాలు అనేవి ధర్మశాస్త్రము క్రింద వచ్చినవి కావు. ధర్మశాస్త్రము ఇంకా మోషే గారి ద్వారా ఇశ్రాయేలుకి ఇవ్వబడక ముందే వాయిద్యాలతో, పాటలతో దేవుడు చేసినటువంటి కార్యాలని గణపరిచినట్టుగా ఇశ్రాయేలు జీవితాల్లో మనం చూస్తాం. ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేసిన తర్వాత ఫరో సైన్యాన్ని నీటిలో ముంచివేసి ఇశ్రాయేలుకి గొప్ప విజయాన్ని, విమోచనని అనుగ్రహించిన తర్వాత ఇశ్రాయేలీయులు ఆయన చేసినటువంటి కార్యాలను తలంచుకుంటూ మోషే అక్కగారైనటువంటి మిరియాము ఇంకా అనేక మంది స్త్రీలు వాళ్ళు దేవుని గురించిన కార్యాలు, గొప్ప కార్యాలు వివరిస్తూ దేవుని గణపరుస్తూ వాయిద్యాలు వాయించినట్టుగా కూడా మనం చూస్తాం. అంటే ధర్మశాస్త్రము రాకముందే వాయిద్యాలు ఉపయోగించినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ప్రియులారా, ఈ పాటలకి సంగీతానికి అవినాభావ సంబంధం ఉంటుంది. అంటే పాటలు పాడుతున్న ప్రతి చోట సంగీతము అనేది అది ఒక సహజమైనటువంటి ప్రక్రియ. దాన్ని మనము విడదీయవలసినటువంటి అవసరత లేదు. కాబట్టి ధర్మశాస్త్రము క్రింద దేవుడు అనుమతించాడు అనటానికి అవకాశము లేదు. ఎందుకంటే అంతకు ముందే ఉన్నది అని మొట్టమొదటిగా మనం గమనించాలి. మరొక ప్రశ్న, వాయిద్యాలు వాయించకూడదు అనే వారిని మనము దేవుడు ఈ సంగీతానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఈ సృష్టిలో పెట్టాడు, మనుషులు దాన్ని కనిపెట్టారు, ఉపయోగించుకుంటున్నారు, మనం కూడా సంగీతాన్ని ఉపయోగించుకుంటే తప్పేంటి అని ఒకవేళ మనం అడిగితే వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటంటే, మనుషులు దేవుడు సృష్టిలో పెట్టాడని, మనుషులు కనిపెట్టారని ఏది పెడితే అది మనము ఆరాధనలో ఉపయోగించడానికి వీల్లేదు. ఒకవేళ అలా ఉపయోగించవచ్చు అని అనుకుంటే, ఈ సృష్టిలో మనుషులు ఎన్నో కనిపెట్టారు. ఒక మద్యం కనిపెట్టారు, ఒక పేకాట, జోదం కనిపెట్టారు, ఇంకా అనేకమైనటువంటి వ్యసనాలు మనిషి కనిపెట్టాడు, విషాన్ని కనిపెట్టాడు. మనిషి కనిపెట్టాడని మనం విషం తాగుతామా, మద్యం తాగుతామా, జోదం ఆడుతామా? కాబట్టి మనిషి కనిపెట్టాడు కదా అని మనము ఆరాధనలో వాయిద్యాలు వాయించడం అనేది వాక్య వ్యతిరేకము అంటున్నారు. ప్రియులారా, ఈ మద్యం తాగడం, లేకపోతే జోదం ఆడడం, విషం తాగడం, ఇవన్నీ కూడా దేవుడు తప్పని చెప్పాడు. ఖచ్చితంగా అవి దేవునికి నచ్చనివి, అవి పాప సంబంధమైన క్రియలు. అయితే వాయిద్యాలు వాయించడము తప్పని కానీ పాపమని కానీ దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు. కాబట్టి మనిషి కనిపెట్టినవైనా సరే,
అవి దేవుని యొక్క కార్యాలకి ఒకవేళ ఉపయోగకరంగా ఉంటే వాటిని మనం ఉపయోగించుకోవచ్చు, తప్పులేదు. ఉదాహరణకి మనం చేస్తున్న ప్రసంగం అనేక మందికి వినబడాలి అంటే మనం సౌండ్ సిస్టము, మైక్ ఉపయోగించుకుంటాం. అది మనిషి కనిపెట్టిందే, అయితే కనిపెట్టడానికి కూడా ఆ జ్ఞానం దేవుడిచ్చాడు కాబట్టి అది మంచిది. అయితే ఈ సౌండ్ సిస్టాన్ని లోక సంబంధమైన కార్యాలకి వినియోగించుకునే వాళ్ళు ఉన్నారు. అదే సౌండ్ సిస్టమ్ని మరి క్రైస్తవులు ఆత్మ సంబంధమైన విషయాలకి ఉపయోగించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇందులో తప్పు లేదని మనము గ్రహించాలి. ఇక మరొక ప్రశ్నను మనం చూడగలిగితే, క్రొత్త నిబంధనలో వాయిద్యాలు వాయించకూడదు అని ఎక్కడుంది అని మనం ఒకవేళ వాళ్ళని అడిగితే వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటంటే, దేవుడు అనేకమైన విషయాలు, అనేకమైన ఆజ్ఞలు డైరెక్ట్గా చెప్పలేదు, మనం గ్రహించాలి. ఉదాహరణకి నోవహుని దేవుడు ఓడ కట్టమన్నాడు. దేనితో కట్టమన్నాడు అంటే చిత్తిసారకపు మ్రానుతో ఓడను కట్టమని చెప్పాడు. అంటే ఓడని దేనితో కట్టాలంటే చిత్తిసారకపు మ్రానుతో కట్టాలి. ఇలా దేవుడు చెప్పాడు అంటే వేరే దేన్ని కూడా ఉపయోగించకూడదు. చింత కానీ, టేకు కానీ, తుమ్మ కానీ ఇలాంటివి ఉపయోగించకూడదు. వేప కానీ. అంటే దేవుడు చితిచారకపు మ్రానుతో కట్టమన్నాడు ఓడని అంటే దాంతోనే కట్టాలి. కాబట్టి ఇక్కడ దేవుడు నూతన నిబంధనలో ఈ పాటల విషయంలో, ఈ సంగీతం విషయంలో ఏం చెప్పాడు అంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము ఒకసారి మనం చూసుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18-19 వచనాలు మనం చూడగలిగితే, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందుల భయంతో ఒకనొకడు లోబడి ఉండుడి. చూడండి, ఇక్కడ ఒకరినొకడు కీర్తనలతోనూ 19వ వచనంలో సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు. చూడండి, నూతన నిబంధనలో దేవుడు చెబుతున్నది కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ అన్నాడు. ఇక్కడ సంగీతములు అనగానే ఇది గాత్ర సంగీతం, ఇది వాయిద్యములతో కూడుకున్న సంగీతం కాదు, ఇది గాత్ర సంగీతము. అంటే కేవలము మన గొంతును ఉపయోగించి మాత్రమే పాడాలి. అలాగే ఆత్మ సంబంధమైనవి పాడాలి, ఆత్మ సంబంధమైన కీర్తనలు. కాబట్టి దేవుడు నోవహుతో చితిసారకపు మ్రానుతో కట్టమన్నాడు కాబట్టి వేరే దేనితో కట్టకూడదు. ఇక్కడ కీర్తనలతోనూ సంగీతములతోనూ గాత్ర సంగీతము అంటున్నారు వాళ్ళు. తర్వాత ఆత్మ సంబంధమైన పాటలు, కాబట్టి వీటికి వాయిద్యాలను జోడించకూడదు. దేవుడు ఇలా చెబుతున్నాడంటే వీటితోనే మనము దేవుణ్ణి గణపరచాలి. ఇంకొక మాట చూసుకుందాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనివ్వుడి. ఇక్కడ కూడా మనం చూడగలిగితే సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు అంటున్నాడు. అంటే సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతో అన్నాడు. కాబట్టి వాయిద్యాలు వాయించకూడదు. సంగీతములు అనగానే వీళ్ళు ఇస్తున్న నిర్వచనం ఏంటంటే గాత్ర సంగీతం.
ఓకే. అయితే మనము పాడుతున్నప్పుడు అందులో ఆత్మ సంబంధమైన పాటలు, పద్యాలు, కీర్తనలు, అందులో ఎదుటి వ్యక్తికి హెచ్చరిక ఉండాలి. అవును. కాబట్టి మనము దీన్ని అనుసరించాలి. వాయిద్యాలు వాయించకూడదు. వాయిద్యాలు వాయించమని ఇక్కడ దేవుడు చెప్పటం లేదు, గాత్ర సంగీతము మాత్రమే అని చెబుతూ ఉన్నారు. అయితే ప్రియులరా, ఇక్కడ మనం ఆలోచించేద్దాం. దేవుడు నోవహు గారితో చితిసారకపు మ్రానుతో ఓడని కట్టమన్నాడు. ఇక్కడ ఒకంత మనం ఆలోచించగలిగితే, ఓడ కట్టాలి అంటే కేవలము చితిసారకపు మ్రాను ఉంటేనే సరిపోదు. ఆ ఓడ కట్టడానికి ఇంకా అనేకమైనటువంటి పనిముట్లు అవసరం పడతాయి. చెట్లు నరకడానికి గొడ్డలి, రంపములు, ఇలా మనం చూడగలిగితే అనేకమైనటువంటి మిగిలిన వస్తువులు యొక్క అవసరత ఉంటుంది ఖచ్చితంగా. మరి దేవుడు వాటి అవసరత లేకుండా కట్టమంటున్నాడా? దేవుడు ఏ విధంగా కట్టమంటున్నాడు? అక్కడ దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఓడని కట్టడానికి నోవహు నువ్వు ఎలాంటి పనిముట్లైనా సహకారంగా తీసుకోవచ్చు. అయితే ఓడ దేనితో కట్టాలి అంటే చితిసారకపు మ్రాను. అలాగని మిగతా వస్తువులు ఉపయోగించకూడదు అని దేవుని ఉద్దేశం కాదు. ఓడ నిర్మించటానికి ఏ పనిముట్లయితే, ఏ వస్తువు అయితే అవసరమో అవన్నీ కూడా నోవహు గారు ఉపయోగించుకోవాలి. అంటే దేవుడు చెప్పినట్టుగా ఓడని నిర్మించాలి అంటే ఇతర పనిముట్లతో కూడా ఖచ్చితంగా అవసరత ఉంది నోవహు గారికి. అయితే అందులో ముఖ్యమైన సబ్జెక్ట్ మనకేంటంటే చితిసారకపు మ్రాను, దానితో ఓడని కట్టాలి. ఇక సంగీతం గురించి మనం ఆలోచన చేస్తే, దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే మన పాటలు ఆత్మ సంబంధమైనవి ఉండాలి. కీర్తనలు, పద్యాలు, అందులో హెచ్చరిక ఉండాలి, బుద్ధి చెప్పటం ఉండాలి. ఇవి మన సంగీతంలో దేవుడు కోరుకుంటున్నవి ప్రాముఖ్యమైనవి. అయితే దీని ఉద్దేశము అక్కడ వాయిద్యములు లేదు కదా అని వాయిద్యములు ఉపయోగించకూడదని దేవుడు చెప్పటం లేదు. బాగా మనం ఆలోచించాలి. వాయిద్యాల అవసరత లేదని దేవుడు అక్కడ చెప్పటం లేదు, కానీ ముఖ్యమైన కంటెంట్ ఏంటంటే చితిసారకపు మ్రానుతో ఓడ నిర్మించబడాలి. అలాగే క్రైస్తవుడు పాడుతున్న పాటలు ఆత్మ సంబంధమైనవి, శరీర సంబంధమైనవి కాదు, ఆత్మ సంబంధమైనవి. అందులో బోధ, హెచ్చరిక ఉండాలి. అలాగని వాయిద్యాల సహకారం ఉండకూడదని కాదు. బాగా మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నోవహు గారు ఓడ నిర్మించాలంటే ఖచ్చితంగా ఇతర వస్తువుల సహాయం అనేది ఉండాలి. అలాగే ఇక్కడ పాటల విషయంలోనికి రాగానే వాయిద్యాల గురించి దేవుడు చెప్పలేదు కదా, మౌనంగా ఉన్నాడు కదా. మౌనంగా ఉన్నాడు అంటే దేవుడు వాటిని ఆమోదించడం లేదు అంటున్నారు. అంటే దేవుడు ఎక్కడ సైలెంట్గా ఉంటున్నాడో వాటిని దేవుడు వద్దు అని చెబుతున్నాడు అని ఒక నిర్వచనాన్ని చెప్తున్నారు. ప్రియులారా, ఇది వాస్తవమా? దేవుడు మౌనంగా ఉన్నాడంటే వద్దని చెప్తున్నాడా? ప్రియులారా, ఇక్కడ ఆత్మ సంబంధమైన పాటలు, కీర్తనలు, పద్యాలు అన్నాడు అంటే వాయిద్యాలు వాయించకూడదని దేవుని యొక్క ఉద్దేశమా? వాయిద్యాల సహకారము అవసరం లేదని, వాయిద్యాలు లేకపోయినా కూడా మనం పాటలు పాడొచ్చు, అది వేరే విషయం. అయితే వాయిద్యాల సహకారము ఒకవేళ నేను వాయించాలి అనుకుంటే వాయించకూడదా? దేవుడు అక్కడ సైలెంట్గా ఉన్నాడు కాబట్టి దేవుడు వాటిని ఇష్టపడటం లేదు, వద్దని చెప్తున్నాడు అని వాదిస్తూ ఉండటం మనం చూస్తున్నాం. అయితే అలాంటి వారికి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటంటే దేవుడు మౌనంగా ఉన్నాడంటే దాన్ని ఇష్టపడటం లేదు అంటున్నారు.
అలాగైతే ప్రియులరా, ఈ మధ్య కాలంలో మరి బొట్టు వివాదం కూడా బాగా చెలరేగింది. నూతనంగా అన్య స్త్రీ ప్రభుని ఒకవేళ విశ్వసిస్తే, ప్రభుని విశ్వసించిన తర్వాత మరి ఆమె ఒక్కతే గృహంలో విశ్వసించింది. ఆమెకు అర్థమైంది అన్యాచారాలు ఆచారం చేయకూడదని. ఇప్పుడు అన్యులు సహజంగా బొట్టు పెట్టుకోవడం మనం చూస్తాం. ఇప్పుడు వాళ్ళకి అది ఆచారం. ఈ అన్యాచారము చేయకూడదని తెలిసింది. ఇప్పుడు ఆమె ఇష్టపడుతుంది నేను ఈ బొట్టును తీసివేయాలని. అయితే ఆమె హృదయంలో ఒక కోరిక ఉంది. ఏంటంటే, నేను రక్షింపబడ్డాను, నా భర్తను కూడా రక్షించుకోవాలి, మా కుటుంబాన్ని కూడా రక్షించుకోవాలి, ఈ బాధ్యత ఈ బరువు నా మీద ఉంది. ఇప్పుడు నా భర్తకి బొట్టు పెట్టుకోవడం ఇష్టం, మా అత్తమామలకి బొట్టు పెట్టుకోవడం ఇష్టం, మా కుటుంబంలో బొట్టు పెట్టుకోవడం ఇష్టం. ఇప్పుడు నేను తీసివేస్తే వాళ్ళు ఇష్టపడరు, దేవునికి దూరం అవుతారేమో, ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఇలాంటి వాళ్ళని అడిగితే వీళ్ళు ఏం చెప్తారు అంటే, ప్రియులరా, దేవుడు మౌనంగా ఉన్నాడు కాబట్టి మాకు తెలియదు అని పంపించేస్తారా? అలా పంపించేయడం న్యాయమా? ఒకవేళ అమ్మ ఈ బొట్టు గురించి దేవుడు ఎక్కడా మాట్లాడలేదు, మాకు దీని గురించి తెలియదు అని ఒకవేళ మనం ఆ స్త్రీతో చెప్పి పంపించేస్తే, ప్రభువుని నమ్ముకున్న ఆమె కూడా ఏం చేయాలో సతమతమయ్యి ప్రభువుకి దూరం అయ్యే అవకాశం ఉంది. ఇక ఆమె ప్రభువుకు దూరం అయ్యే అవకాశం ఉన్నప్పుడు తన భర్తని కాపాడుకోలేదు, తన కుటుంబంలో ఉన్న అనేకుల్ని కాపాడుకోలేదు. మనకి నిజంగా ఆత్మల పట్ల భారం అనేది ఉంటే ప్రియులరా, ఒక్కసారి పౌలు గారి జీవితాన్ని మనం ఖచ్చితంగా ప్రతి సువార్తికుడు, ప్రతి బోధకుడు పౌలు గారి యొక్క మాదిరిని అనుసరించాలి అని నేను నా హృదయపూర్వకంగా కోరుకుంటాను. ప్రభువుని విశ్వసించినది మొదలుకొని ఆయన ఎన్నో త్యాగాలు చేశాడు. ప్రభు మన కొరకు తన మహిమను విడిచి లోకానికి వస్తే ఆ ప్రభు కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఎక్కడ వివాహం చేసుకుంటే భార్యకి పిల్లలకి సమయాన్ని కేటాయించవలసి వస్తుందనే ఉద్దేశంతో ఆయన వివాహాన్ని మానేశాడు. యూదుల్ని కాపాడుకోవడానికి యూదుడిగా ఉన్నాడు, అన్యుల్ని కాపాడుకోవడానికి అన్యుడిగా ఉన్నాడు. తనకున్నదంతా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. తన సహోదరునికి ఆటంకమైతే నేను ఎప్పటికీ మాంసము తినను అన్నాడు. ఎప్పుడు తన మనసులో ఆత్మల పరితాపముతో ఆయన రగిలిపోయాడు. ఎలాగైనా సరే క్రీస్తు కొరకు కొంతమందిని కాపాడాలి, అందుకు నా జీవితంలో నేను ఏం కోల్పోవడానికైనా సిద్ధమే అనే ఉద్దేశంతో ఆయన ప్రవర్తించిన తీరు, ఆయన సువార్తను ప్రకటించిన విధానము మనం చూస్తే ప్రతి బోధకుడు, ప్రతి సేవకుడు, ప్రతి సువార్తికుడు ఆయన మాదిరిని ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రియులరా, ఈ బొట్టు విషయంలో మనం చూడగలిగితే, మనం ఒకవేళ దేవుడు మౌనంగా ఉన్నాడు అని ఆ స్త్రీకి సమాధానం చెప్పకుండా పంపించేస్తే ఆమె దేవునికి దూరం అవుతుంది, భర్త కుటుంబం మరలా పాత జీవితంలోనికి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే పౌలు గారి లాంటి తపన ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే, దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహిస్తారు. బొట్టు తన భర్తకి ఇష్టం. దేవుని నమ్ముకున్న స్త్రీగా భర్తకి లోబడాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. తన ప్రవర్తనతోనే, వాక్యం చెప్పకుండానే ప్రవర్తన ద్వారానే తన భర్తను రాబట్టవచ్చు అనే వాక్యం పేతురు పత్రికలో మనం చూస్తాం. మరి ఇప్పుడు ఆ అవకాశాన్ని ఆమె కాపాడుకోవాలి, తన భర్తను కాపాడుకోవాలి, కుటుంబంలో ఉన్న వాళ్ళని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఆమె తన భర్తకు లోబడాలి, తన కుటుంబీకులకు వాళ్ళ మాట వినాలి, అత్తమామల మాట వినాలి. వాళ్ళ మాట వినాలి అంటే బొట్టు ఖచ్చితంగా కొంతకాలం పెట్టుకోవాలి, తన భర్త మారేంత వరకు, కుటుంబంలో సంపూర్ణమైన స్వతంత్రత వచ్చేంత వరకు. ఆమె ప్రవర్తన చూసి, విధేయత చూసి భర్త ఇంకా కుటుంబంలో ఉన్న వాళ్ళు మారినప్పుడు ఆమె హృదయపూర్వకంగా
తన భర్త హృదయపూర్వకంగా ఇక బొట్టు అవసరం లేదు తీసివేయమన్నప్పుడు ఆమె తీసివేస్తుంది. ఈ విధమైనటువంటి సలహాని ఇవ్వటాన్ని బట్టి ఆమె కుటుంబాన్ని కాపాడుకుంటుంది. అయితే ఇలాంటి ధోరణి ఉన్న వాళ్ళు ఇక దేవుడు సైలెంట్గా ఉన్నాడు అంటే వద్దనేది దేవుని యొక్క ఉద్దేశము కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరొక సందర్భాన్ని, అద్భుతమైన సందర్భాన్ని నేను మీకు తెలియజేస్తాను. సువార్త అనగానే ఏంటి పిల్లరా? సువార్త అంటే ఏంటి? అది కూడా ఒకసారి మనం చూసుకుందాం. ప్రభు మనకి సువార్త అప్పగించాడు కదా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించమన్నాడు కదా. ఇంతకీ ఈ సువార్త అంటే ఏంటి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ప్రియులారా, ఇది సువార్త. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని రక్షించాలి అంటే ఈ సువార్త మనం ప్రకటించాలి. ఇది ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇప్పుడు ప్రభు సైలెంట్గా ఉన్న చోట మనం సైలెంట్గా ఉండాలి, మన సొంత నిర్ణయాలు తీసుకోకూడదు అని ఎవరైతే చెప్తున్నారో ఈ మాటను బట్టి సువార్త అంటే ప్రభు యొక్క మరణ, సమాధి, పునరుద్ధానములను మాత్రమే ప్రకటించటం. కేవలము ప్రభు యొక్క మరణ, సమాధి, పునరుద్ధానములను మాత్రమే మనము ప్రకటించగలమా? లేకపోతే ఆ సువార్తను బలపరచడానికి అనేకమైన విషయాలను సంగ్రహించి మనం చెప్పడం ఏమైనా నేరం అవుతుందా? లేకపోతే వాక్యముతో కలపడం అవుతుందా? పాపం అవుతుందా? ఒక్కసారి మనం ఆలోచించాలి. అలా అనుకుంటే ఈ సువార్తను మనము అర్థం చేయించడానికి అనేకమైనటువంటి ఉదాహరణలు, కొంత చరిత్ర చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఖచ్చితంగా. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా కావలసినటువంటి విషయాన్ని సేకరించవలసిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. అయితే ఇక్కడ మెయిన్ కేంద్రస్థానంగా ఉండవలసింది ఏంటంటే ఈ సువార్త. ఈ సువార్త కేంద్రస్థానంగా ఉండాలి. కేంద్రస్థానంగా ఈ సువార్తను పెట్టుకొని ప్రతి ఒక్కరి దృష్టి ఈ సువార్త వైపు మళ్లించడానికి మనం అనేకమైనటువంటి విషయాలని సేకరించటంలో, ప్రకటించటంలో తప్పులేదు. దీన్ని సాక్షాత్తు పౌలు గారే ఉపయోగించారు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో అరెపయోగు మహాసభలో గ్రీకు జ్ఞానులు ఎదుట పౌలు గారు నిలబడినప్పుడు ఆయన చేసిన అద్భుతమైన ప్రసంగం. మనమందరం దేవుని సంతానం అని చెప్పాలి. అలాగే మనం చేసుకున్న వాటిలో దేవుడు నివసింపడు అని చెప్పాలి. చివరికి కేంద్ర బిందువైన, కేంద్రస్థానమైన సువార్త వైపు, క్రీస్తు వైపు వారిని ఆకర్షించాలి. ఇది పౌలు గారి యొక్క ముఖ్య గురి. ఇలా చెయ్యాలని అనుకున్నప్పుడు పౌలు గారు ఏం చేశారంటే, మీ కవీశ్వరుల్లో కొందరు మనము దేవుని సంతానమని చెప్పుచున్నారు అని వాళ్ళ కవీశ్వరులు మాట్లాడిన, గ్రీకు తత్వవేత్తలు చెప్పినటువంటి విషయాలని కోట్ చేసి మాట్లాడారు. ప్రియులారా, సువార్త అంటే కేవలము ప్రభు యొక్క మరణ, సమాధి, పునరుద్ధానంలే కదా. మరి పౌలు గారు కేవలం ఇది చెప్పకుండా వాళ్ళ కవీశ్వరులో ఉన్నటువంటి విషయాలను ఎందుకు ప్రస్తావించాడు? మరి అది పాపమా? పౌలు గారు ఒకటి కలిపాడా? వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడా? నో, అలా అనుకోవడానికి అవకాశం లేదు ప్రియులారా. ఇక్కడ ముఖ్య కేంద్రం ఏంటంటే సువార్త. ప్రభు ముఖ్య కేంద్రం ప్రభు. ప్రభువు వైపు మనిషిని ఆకర్షించటానికి ఏ విషయాలైతే అవసరం పడతాయో, అవసరం వస్తాయో ఆ విషయాల్ని ఖచ్చితంగా ఉపయోగించటంలో తప్పు లేదు. అలాగే గలతీ పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు గారు మరొక విషయాన్ని చెప్తారు. క్రీస్తు యొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము బాలశిక్షకుడు ఆయను అంటాడు. అంటే మెయిన్ కేంద్రంగా ఉన్నది అంటే ప్రభు. ఈ ప్రభు దగ్గరికి
యూదుల్ని నడిపించటానికి ధర్మశాస్త్రము బాలశిక్షకుడిగా ఉపయోగపడింది. అంటే ఇక్కడ ఎవరు గొప్ప? ప్రభువే గొప్ప. ప్రభువు దగ్గరికి నడిపించటానికి ధర్మశాస్త్రము బాలశిక్షకుడిగా ఉపయోగపడింది, అంతే దాని పాత్ర. ఇక్కడ సువార్త దగ్గరికి అనేక మంది గ్రీకులు నడిపించటానికి పౌలు గారు వాళ్ళ కవీశ్వరులు చెప్పినటువంటి కొన్ని విషయాలు అక్కడ కోట్ చేసి చెప్పారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే క్రీస్తు వైపు ఒక వ్యక్తిని ఆకర్షించడానికి దానికి అవసరమైనటువంటి ప్రతి దాన్ని కూడా ఉపయోగించుకున్నారు. కానీ వాళ్ళ గురి ఏంటి? క్రీస్తు. వాళ్ళ కేంద్రం క్రీస్తు. క్రీస్తుని కేంద్రంగా పెట్టుకొని క్రీస్తు యొద్దకు నడిపించడానికి అనేకమైనటువంటి విషయాల్ని వాళ్ళు వాడుకున్నట్టుగా మనం చూస్తాం. మరి దేవుడు చెప్పలేదు కదా, మౌనంగా ఉన్నాడు కదా అంటే, పిల్లల మౌనంగా ఉన్నాడు అంటే వద్దని కాదు. దేవుడు మౌనంగా ఎందుకున్నాడంటే ఆ పరిస్థితులను బట్టి మనకి దేవుడు ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తున్నాడు. సమయానికి తగినట్టుగా సందర్భానుసారముగా ప్రవర్తించడానికి ఒకంత మనకి వెసులుబాటు ఇచ్చాడు దేవుడు. వెసులుబాటు అంటే పరిస్థితిని బట్టి. చూడండి, ఇప్పుడు బొట్టు విషయంలో మనం చూస్తాం. తన భర్త తన కుటుంబంలో ఉన్న వాళ్ళు మారేంత వరకు ఆమె బొట్టు పెట్టుకోవచ్చు. దాన్ని దేవుడు తప్పుగా పరిగణించడు, ఒక సంపూర్ణమైన స్థితి వచ్చేంత వరకు. అలాగే పౌలు గారు కూడా సువార్త దగ్గరికి, ప్రభు దగ్గరికి నడిపించడానికి కవీశ్వరులు కోట్ చేసుకున్నాడు. ఇక్కడ ప్రభువును తక్కువ చేసి కవీశ్వరులు చెప్పినటువంటి విషయాలను గొప్ప చేయటం లేదు. ఆ విషయాల ద్వారా ప్రభు దగ్గరికి నడిపించాడు. అంటే సహాయంగా వాటిని తీసుకున్నాడు, అంతేగాని వాటిని గొప్ప చేయటం లేదు. అలాగే ఇప్పుడు ఆరాధన విషయంలో మనం చూడగలిగితే, ఆరాధన విషయంలో మనకి కేంద్ర బిందువు ప్రభు. ఆయన్ని ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి, ఆయన్ని గణపరచాలి. ఆయన గురించి మనం పాడుతున్నప్పుడు ఆయన్ని గణపరచాలి, ఇతరులకు హెచ్చరికగా ఉండాలి. ఇవి కేంద్రంగా మనం పెట్టుకోవాలి. దేవుణ్ణి మనం ఎక్కువగా గణపరచాలి. ఈ వాయిద్యాలు అనేవి ఒకవేళ ఉపయోగపడతాయి అనుకుంటే మనం వాటిని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించుకోవచ్చు, దాంట్లో తప్పులేదు. అయితే ఈ పాటల్ని డామినేట్ చేసే విధంగా, క్రాస్ చేసే విధంగా ఈ యొక్క వాయిద్యాలు అనేవి ఉండకూడదు. కొంతమంది వాక్యం చెబుతూ ఉంటే వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు, కీబోర్డ్ వాయిస్తూ ఉంటారు. అది తప్పు. ఎందుకంటే వాక్యం వింటున్న వాళ్ళ దృష్టి వాళ్ళు బోధకుడు చెబుతున్న ఆ విషయం మీద వెళ్లకుండా వెనక వస్తున్నటువంటి ఆ సంగీతం వైపు వెళ్ళిపోతుంది. అది తప్పు. వాక్యం చెబుతున్నప్పుడు అలాంటి కార్యక్రమాలు చేయకూడదు. పాటలు పాడుతున్నప్పుడు ఎదుటి వారికి పాట వినబడాలి, అందులో ఉన్న భావం వినబడాలి, హెచ్చరిక వినబడాలి. అలాగని పాట పాడుతూ ఉన్నప్పుడు చప్పట్లు కొట్టకూడదా అంటే, చప్పట్లు ఎంతవరకు కొట్టాలి? నేను పాడుతున్నటువంటి పాట వినబడనీయకుండా చేసేంతగా మనం చప్పట్లు కొట్టకూడదు. కొంతవరకు ఆ పాట యొక్క తాళానికి ఉపయోగపడే విధంగా కొంతవరకు మనము చప్పట్లు కొట్టచ్చు. అలాగే కొంతవరకు వాయిద్యాలను కూడా మనం వాయించవచ్చు. అందులో తప్పేమీ లేదని మనం గ్రహించాలి. మనం ఎందుకు ఉపయోగిస్తున్నాము అంటే, శరీర సంబంధంగా ఆనందించడానికి దాన్ని ఉపయోగించడం లేదు. ఆ పాటకి సహకారంగా ఉండటానికి ఒకంత మనము సంగీతాన్ని తోడు చేస్తున్నాం. అంతేగాని మన ఉద్దేశము పాడుతున్న పాటని బీట్ చేయాలని కాదు, క్రాస్ అయిపోవాలని కాదు, అది వినబడకుండా చేయాలనేది కాదు. ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే. ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ దాటి వెళ్లకుండా మనము సంగీతాన్ని ఉపయోగించుకోవడంలో తప్పులేదు. అయితే ఒక విషయాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఆత్మ సంబంధమైన పాటలు, కీర్తనలు, పద్యాలు అనేవి కనిపించాలి, ప్రభు గణపరచబడాలి, దేవుణ్ణి మనము ఆరాధించాలి. అంతేగాని వాయిద్యాలు వాయించకూడదనే ఉద్దేశంతో దేవుడు అక్కడ చెప్పటం లేదు. మౌనంగా ఉన్నాడు అంటే అందులో మనకి కొంత వెసులుబాటు అనేది ఇస్తున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయాలి ప్రియులారా. ఇక వాళ్ళు మాట్లాడుతున్న మరొక మాట మనం చూడగలిగితే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటంటే పాట పాడకుండా కేవలము తబలా లేకపోతే డ్రమ్స్ వాయిస్తే
ఏం హెచ్చరిక కలుగుతుంది? అలాగే పాటలు పాడకుండా కేవలం చప్పట్లు మాత్రమే కొడితే ఎవరికి హెచ్చరిక కలుగుతుంది? చప్పట్లు కొట్టినంత మాత్రాన ఎవరికైనా హెచ్చరిక కలుగుతుందా? డ్రమ్స్ వాయించినంత మాత్రాన హెచ్చరిక కలుగుతుందా అని మరి వ్యంగ్యంగా మాట్లాడడం మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఎవరు కూడా పాట లేకుండా కేవలము డ్రమ్స్ తబలాలు వాయించరు. అలా వాయించేవని ఏమంటారంటే పిచ్చివాడని అంటారు. పాట ఉంటేనే కదా డ్రమ్స్ కానీ లేదంటే తబలా కానీ డోలక్ కానీ వాయిస్తాం. అలాగే పాట లేకుండా కేవలం చప్పట్లు మాత్రమే కొట్టే వాళ్ళని ఏమంటారు చెప్పండి? పిచ్చివాడనే అంటారు. చప్పట్లు కొట్టాలి అంటే పాట ఉండాలి. ఒక తబలా కొట్టాలంటే లేకపోతే ఒక డోలకు వాయించాలంటే ఒక పాట ఉండాలి. పాట పాడుతున్నప్పుడు తబలా కొట్టడానికి అవకాశం ఉంటుంది, డోలకు కొట్టడానికి అవకాశం ఉంటుంది, కీబోర్డ్ వాయించడానికి అవకాశం ఉంటుంది. పాట పాడుతున్నప్పుడే చప్పట్లు కొట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి పాట ఉంటేనే వీటికి అవకాశం. కాబట్టి పిల్లరా, మనం ఇక్కడ తేటగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఈ వాయిద్యాలకు వ్యతిరేకం కాదు. వాటిని మనం ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగించుకోవాలి. ప్రభు మహిమ నిమిత్తం ఉపయోగించుకోవాలి. వాయిద్యాలు లేకపోయినా కూడా, వాయిద్యాలు వాయించకపోయినా కూడా మనం పాటలు పాడుకోవచ్చు, తప్పులేదు. అది నీ ఇష్టం, అది నా ఇష్టం. అలాగని వాయిద్యాలే వద్దు అని చెప్పటము, అది దేవుడు ఒప్పుకోడని చెప్పటం మాత్రము అది విడ్డూరంగా అనిపిస్తుంది. ప్రియులరా, నేను ఎందుకు వాయిద్యాలు వద్దనుకుంటున్నాను? దేవుణ్ణి మహింపరచడం నిమిత్తమే. మరొక వ్యక్తి ఎందుకు వాయిద్యం కూడా వాయిస్తే బాగుంటుందని అనుకుంటున్నాడు? అది కూడా ప్రభు మహిమ నిమిత్తమే. ఇది నేను గమనించుకోవాలి. వెంటనే తీర్పు తీర్చడానికి వెళ్ళిపోకూడదు, విమర్శ చేయడానికి వెళ్ళిపోకూడదు, తృణీకరించడానికి వెళ్ళిపోకూడదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. మనం ఏం చేసినా, చివరికి భోజనము పానము చేసినా కూడా ప్రభు మహిమ నిమిత్తం చేయాలి. మనం ఏం చేసినా సరే, నీళ్లు తాగినా, అన్నం తిన్నా, మనం ఆలోచన చేసినా, మనం నడిచినా, మనం మాట్లాడినా, ప్రతి కార్యము కూడా ప్రభు మహిమ నిమిత్తం చేయాలి. ప్రభు మహిమ నిమిత్తం. ఇది గుర్తుపెట్టుకోవాలి. నీ మహిమ నిమిత్తం నువ్వు వాయిద్యాలు వాయించుకుంటే దేవుడిచ్చే బహుమానాన్ని నువ్వు కోల్పోతావు. ప్రియులరా, నేను చప్పట్లు మానేశాను, వాయిద్యాలు మానేశాను, కేవలం గాత్ర సంగీతంతో పాడుతున్నాను, నా జీవితం బాగలేదు. దేవుడు పరలోకం ఇస్తాడా చెప్పండి? ఇవ్వడు కదా. నేను చక్కగా వాయిద్యాలు వాయిస్తున్నాను, పరలోకం ఇస్తాడా? ఇవ్వడు కదా. ప్రభువా ప్రభువా అనేవాడు పరలోకం వెళ్ళడు కదా. తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడే కదా పరలోకం వెళ్తాడు. కనుక దేవుడు నీ జీవితాన్ని చూస్తాడు, నీ ప్రవర్తన చూస్తాడు. వాయిద్యాలు వాయించడం పాపం కాదు. దేవుని కొరకు బ్రతకకపోతే అది పాపం. నువ్వు చప్పట్లు కొట్టకపోయినా, వాయిద్యాలు వాయించకపోయినా, వాయిద్యాలు వాయించినా, నువ్వు ఏం చేసినా నీలో భక్తి లేకపోతే, దేవుడు కోరుకున్న జీవితం లేకపోతే, కొంతమంది వాయిద్యాలు వాయించి వాక్యం అవసరం లేదన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వాళ్ళ డ్యూటీ ఏంటి? వాక్యం అవసరం లేదు, వాయిద్యాలు వాయించడమే వాళ్ళ పని. బయటికి వెళ్ళి లేనిపోనివన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు, లేకపోతే లేనిపోని కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉంటారు, మొబైల్స్ పట్టుకొని ఏవో లోక సంబంధమైనవి చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు రేపు ప్రభు ముందు నిలబడ్డప్పుడు నో బహుమానాలు అనేవి లేవు. దేవుడు కోరుకుంటున్నది నీ చప్పట్లు, నీ వాయిద్యాలు, చివరికి నీ గాత్ర సంగీతం కూడా దేవుడు కోరుకోవటం లేదు. నీ బ్రతుకు కోరుకుంటున్నాడు దేవుడు. నీ బ్రతుకు, మన బ్రతుకు కోరుకుంటున్నాడు. మన బ్రతుకు దేవునికి దగ్గరగా ఉందా? ఆయనతో నీ జీవితం మ్యాచ్ అవుతుందా? ఇది మనం చూసుకోవాలి. కానీ ఇతరులకు తీర్పు తీర్చడానికి, ఇతరులను తృణీకరించడానికి, నేను చెప్పేది మాత్రమే నిజమని
నా సిద్ధాంతాన్ని మాత్రమే ఇతరుల మీద రుద్దడానికి వెళ్ళిపోకూడదు. ప్రియులరా, చివరిగా రోమపత్రిక 14వ అధ్యాయం 1 నుండి కొన్ని విలువైన మాటలు అపోస్తులుడైన పౌలు గారు చెప్పారు. రోమపత్రిక 14వ అధ్యాయం 1 నుండి చూడండి. విశ్వాస విషయమై బలహీనమైన వాడిని చేర్చుకొనుడి, ఆయనను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చును అని నమ్ముచున్నాడు. ఒకడేమని నమ్ముచున్నాడట? సమస్తమును తినవచ్చును. మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినని వాని తృణీకరింపకూడదు. తినువాడు తినని వానిని తృణీకరింపకూడదు. చూడండి, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. చూడండి, దేవుడు ఎంత బ్యాలెన్స్డ్గా రాయిస్తున్నాడో ఒకసారి మనం ఆలోచించాలి. మనకుందా ఈ బ్యాలెన్స్? చూడండి, నేను చెప్పింది నాకే గొప్ప, నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పింది ఎదుటి వ్యక్తి వినాలి. ఏదైనాగా దేవుడు అతన్ని చేర్చుకునేను. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుటైనను పడి ఉండుటైనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతన్ని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. ప్రభువు నిలబెడతాడు, మనం నిలబెట్టలేం ఒక వ్యక్తిని. దేవుడు మౌనంగా ఉన్నాడని మనం మౌనంగా ఉంటే ఎంతోమంది దేవునికి దూరం అయిపోయే అవకాశం. మనం నిలబెట్టలేం. ఆయన మౌనంగా ఉన్నది మనకు వెసులుబాటు, పరిస్థితిని బట్టి నడుచుకోవడానికి అవకాశం. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. ప్రభువు అతన్ని నిలబెట్టుటకు శక్తి గలవాడు. ఆయనకి తెలుసు ఎవరిని ఎలా నిలబెట్టాలో, ఏ విధంగా తన దగ్గరికి చేర్చుకోవాలో. ఒక వ్యక్తిని తన దగ్గరకు ఆకర్షించుకోవడానికి ఎన్ని మార్గాలైతే ఉన్నాయో వాటన్నింటినీ పరిస్థితులను బట్టి దేవుడు ఉపయోగించుకుంటాడు. ప్రియులారా, ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినము సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢీపరుచుకొనవలెను. దినమును లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు. దినమును లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు కనుక ప్రభు కోసమే తినుచున్నాడు. తినేవాడు ఎవరి కోసం తింటున్నాడు? ప్రభు కోసమే. తిననివాడు ప్రభు కోసము తినటమాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. తిననివాడు దేని కొరకు? ప్రభు మహిమ నిమిత్తమే. తినేవాడు ప్రభు మహిమ నిమిత్తమే, తిననివాడు ప్రభు మహిమ నిమిత్తమే. దినమును లక్ష్య పెట్టువాడు ప్రతిరోజు దేవుని కొరకే అనుకునేవాడు ప్రభు కొరకే. ఈరోజు కాదు రేపు ప్రభు పని చేద్దాం అనుకునేవాడు కూడా ప్రభు కొరకే. కిందికి రాగానే ఏమంటున్నాడు చూడండి. మనలో ఎవడను తన కోసమే బ్రతకడు, ఎవడను తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. మనము తిండి మానేసినా ప్రభు మహిమ నిమిత్తమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తింటున్నా ప్రభు కోసమే, దినాన్ని లక్ష్య పెడుతున్నా ప్రభు కోసమే. మనం భోజనం చేసినా ప్రభు కొరకే, మనం పానం చేసినా ప్రభు కొరకే, మనం మాంసం మానేసినా ప్రభు కొరకే. ప్రియులరా, చూడండి, మనం బ్రతుకుతున్నది మన కోసం కాదు, మన ప్రభు కోసం. మనం ప్రభు కోసమే బ్రతుకుతున్నప్పుడు తింటే ఏముంది, తినకపోతే ఏముంది? అన్నీ చేసేది మనం ప్రభు కోసమే కదా. ప్రియులరా, ఆలోచించేయండి. కాబట్టి ఇలా ఉంటున్నప్పుడు, దేవుడు ఇలా రాయిస్తున్నప్పుడు మనం ఒకరినొకరు ఎందుకు తృణీకరించుకోవాలి? ఒక వ్యక్తి చేస్తున్న దాన్ని మనం ఎందుకు గౌరవించకూడదు? ఒక్కసారి మనం ఆలోచించేయాలి. కనుక ప్రియులారా, మన కేంద్ర బిందువు ప్రభు. ఆరాధనలో ఆయనే కనిపించాలి. మన జీవితంలో మనకంటే ఎక్కువగా ఆయనే కనిపించాలి. బాప్తిజం ఇచ్చే యోహాను గారు, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను పాత్రుడను కాను. మన స్థితి అది. ఇంకా తక్కువ స్థితి మంది. స్త్రీలు కలిగిన వారిలో బాప్తిజం ఇచ్చే యోహాను కంటే గొప్పవారు లేరు. మనం గొప్పవారమే కాము. ఆయనే అలా అన్నప్పుడు మనం ఎలా అనాలి? కాబట్టి ప్రియులరా, ఆలోచన చేయండి.
వాయిద్యాలు వాయిస్తున్నా వారిని మనం తృణీకరించకూడదు. వాయిద్యాలు వాయించటం లేదు, చప్పట్లు కొట్టడం లేదు అనుకున్నా అది వాళ్ళ ఇష్టము అని వారిని కూడా మనం తృణీకరించకూడదు. కాబట్టి మనం ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాయిద్యాలు వాయించినా వాయించకపోయినా, చప్పట్లు కొట్టినా కొట్టకపోయినా వీటిని బట్టి పరలోకం మనకి రాదు. మన జీవితంలో మారు మనస్సు, పాపక్షమాపణ, నూతనమైన జీవితం, క్రొత్త జన్మ, ప్రభువును వెంబడించిన జీవితం మనలో ఉంటేనే రేపు ప్రభువు వచ్చినప్పుడు మనల్ని అంగీకరిస్తాడు, తన హక్కున చేర్చుకుంటాడు. కాబట్టి పిల్లరా, ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని నేను కోరుకుంటూ, ప్రభు చిత్తమైతే మరొక ఉన్నతమైన ఆత్మీయ సందేశంతో మరలా కలుసుకుందాం. మరొకసారి మన ప్రభు, మన రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను.